విల్స్ దేశంలో ప్రచలించిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఈ కథ ఒక యువరాజు మరియు ఒక యక్షిని మధ్య జరిగిన ఒప్పందం గురించి చెబుతుంది. ఆ యువరాజు తన భార్య యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని ఎంతో కోరికగా ఉంటాడు. ఆ కోరిక అతనిని ఎక్కడికి తీసుకెళ్తుందో ఇప్పుడు మనం విందాం. మా కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. యక్షిని ఆమె షరతులు. చాలా కాలం క్రితం వేల్స్ దేశంలో అన్ని రకాల యక్షిణులు ఉండేవారు. యక్షిణి అంటే ఒక అందమైన మాయాశక్తులు కలిగిన స్త్రీలలో మంచివారు ఉండేవారు, అలానే చెడ్డవారు కూడా. ఒక పచ్చని అడవి యొక్క సమీపంలోని ఎర్రని సరస్సులో ఒక అందమైన యక్షిని నివసించేది. అలా ఉండగా ఒకరోజు పోవీస్ ప్రాంతానికి చెందిన బెన్లీ అనే యువరాజు ఆ అడవికి వేటకు వెళ్లాడు. ఆ రోజు చాలా మంచు కురుస్తుంది. ఆ కారణంగా అతను కేవలం అతనికి కొన్ని అడుగుల ముందు వరకు మాత్రమే చూడగలిగాడు. ఒక్కసారిగా వచ్చిన సన్నని సున్నితమైన గాలి ఆ మంచుని తుడిచివేసింది. ఆ సమయంలో ఒక వృద్ధుడు నిచ్చెనపై నిలబడి ఉండడాన్ని అతను చూశాడు. అతను నిర్మించిన గుడిసెపై పైకప్పును సర్దడానికి అతను చాలా కష్టపడుతున్నాడు. కొన్ని నిమిషాల తరువాత మరలా పొగమంచు లేచి గాలి వీచడంతో అతను ఇక వృద్ధుని మరియు అతని ఇంటిని చూడలేకపోయాడు. అతను తన గుర్రాన్ని నీరు తాగించడానికి ఒక సరస్సు వద్ద ఆపినప్పుడు అతనికి ఆ నీటిలో ఒక అందమైన మొహం కనిపించింది. ఆ మొహం ఎవరిదా అని ఆలోచిస్తూ ఉండగా ఒక అందమైన మహిళ యొక్క తల మరియు భుజాలు కనిపించాయి. అతను వెంటనే తన గుర్రంపై నుండి కిందికి దూకాడు. అదే సమయంలో ఆ యువరాజు ఒక అందమైన స్త్రీతో ప్రేమలో పడ్డాడు. ఆమె కనిపించిన వైపుగా పరిగెత్తాడు. కాని అక్కడ అతనికి ఎవ్వరూ కనిపించలేదు. గాలిలో ఆమె స్పర్శను పొందడానికి చేతులను ముందుకు చాచాడు. కాని అక్కడ గాలి తప్ప మరేమీ లేదు. యువరాజు ఆశ్చర్యంతో, నేనేమైనా కలగంటున్నానా అని మనస్సులో అనుకొని కళ్ళు రుద్దుకొని చూశాడు. ఎంత వెతికినా ఆ స్త్రీ యొక్క జాడ కనిపించలేదు. కొద్దిసేపటికి ఆమె ముఖం, పూల కిరీటంతో ఉన్న జుట్టు ఉన్న ఆమె ప్రతిబింబం నీటిలో మరోసారి కనిపించినప్పుడు అతను చాలా సంతోషించాడు. కాని అతి కొద్ది క్షణాల్లోనే ఆమె అదృశ్యమైపోయింది. ఆమె అతన్ని ఆట పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. చివరకు యువరాజు నిరాశతో మరియు అసంతృప్తితో ఇంటికి ప్రయాణించాడు. ఆ కన్య ఆలోచనలు మాత్రం అతన్ని రాత్రంతా మెలకువగానే ఉంచాయి. మరుసటి రోజు రాజకుమారుడు సరస్సు వైపుకి తిరిగి వెళ్లి గంటల తరబడి ఆ మహిళ కోసం వేచి ఉన్నాడు. అతను హడావిడిగా తన ఇంటి నుండి వచ్చేసిన కారణంగా అతను అల్పాహారం తీసుకుని రావడం మర్చిపోయాడు. ఆకలిగా అనిపించిందతనికి. అతని జేబులో నుండి కొన్ని తీపి యాపిల్ పండ్లను బయటికి తీసి వాటిని తినడం ప్రారంభించాడు. యాపిల్ పండ్ల సువాసన గాలిలో వ్యాపించిన వెంటనే సరస్సులో ఉన్న అందమైన మహిళ సరస్సులో నుండి కనిపించింది. ఇప్పుడు ఆమె అతనికి చాలా దగ్గరగా ఉంది. ఆమె ముఖంలో ఎటువంటి భయం కనిపించలేదు. ఆమె రాజకుమారుడిని ఒక యాపిల్ విసిరేయమని కోరింది. తప్పకుండా నేను మీకు ఈ పండ్లనిస్తాను, కాని మీరే దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళండి అని యువరాజు అన్నాడు. అనుమానంతో ఆలోచిస్తున్న ఆ మహిళను చూసి యువరాజు తన వద్ద ఉన్న ఎరుపు యాపిల్ను ఎత్తి దాని నిగనిగలాడే అందాన్ని మరియు గొప్ప రంగును చూపించడం ద్వారా ఆమెను ఆశపెట్టుటకు ఆమె ముందుకు గుండ్రంగా ఆ యాపిల్ తిప్పాడు. ఆమె అతని వద్దకు వచ్చి అతని ఎడమ చేతి నుండి యాపిల్ను తీసుకుని వెళ్తూ ఉండగా వెంటనే అతను తన బలమైన కుడిచేతితో ఆమె మణికట్టును గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకోవడంతో ఆమె బిగ్గరగా అరిచింది. ఆ సమయంలో ఒక వృద్ధుడు ఇంటి పైకప్పును సర్దుతూ యువరాజుకి కనిపించాడు. ఓ మానవా, నా కుమార్తె చేతిని వదిలేయండి అని అరిచాడు.
ఒకేసారి యువరాజు తను కుమార్తె పట్ల తనకు ఉన్న ప్రేమను ఆ ముసలాయనకు చెప్పేశాడు. అలానే ఆమెను అతనికిచ్చి వివాహం జరిపించమని కోరుకున్నాడు. అతను ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తానని, ఆమెను చాలా బాగా చూసుకుంటానని, ఆమెతో ఎప్పుడూ కఠినంగా లేదా క్రూరంగా ప్రవర్తించనని వాగ్దానం చేశాడు. ఆ ముసలి తండ్రి ఆ యువరాజు మాటలు శ్రద్ధగా విని తన కుమార్తెకు అతను తగిన భర్తగా ఉంటాడని నమ్మాడు. ఆ తరువాత యువరాజు ఆ అందమైన స్త్రీవైపు తిరిగి అతనిని వివాహం చేసుకుంటారా అని అడిగాడు. దానికి ఆ అప్సరస ఇలా జవాబు ఇచ్చింది: నేను మిమ్మల్ని ఒక షరతుపై వివాహం చేసుకుంటాను. నా పేరు గనుక మీరు తెలుసుకుని చెప్పినట్టయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పింది. హమ్మయ్య, నేను చాలా సులభంగా గెలిచాను అని యువరాజు తనలో తాను అనుకున్నాడు. అయినప్పటికీ ఆట అతను అనుకున్న దానికంటే చాలా కష్టం. అతను ఆలోచించి ఆ మహిళ యొక్క పేరును ఊహించినప్పటికీ అతను విజయం సాధించలేదు. మరుసటి రోజు యువరాజు అడవిగుండా వెళ్తున్నప్పుడు ఒక చెట్టుపై కూర్చున్న యక్షిణుల సమూహాన్ని చూశాడు. వారు ఏదో మాట్లాడుకోవడం అతను విన్నాడు. అతను వెంటనే నెమ్మదిగా తన గుర్రంపై నుండి దిగి ఎవ్వరికీ కనిపించకుండా వారి మాటలను వినడానికి ఆ చెట్టు వెనుకగా దాక్కున్నాడు. వారి మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వారు అతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వారిలో ఒకరు, "ఓ, శివ్సి ఒక మానవునితో ఎలా జీవిస్తుంది?" అని అడిగారు. నాకు సమాధానం దొరికేసింది అని యువరాజు తన మనసులో అనుకుని చప్పుడు లేకుండా పాకుతూ అతను తన గుర్రాన్ని ఎక్కి ఆ అప్సరసను కనుగొనడానికి సరస్సువైపు ప్రయాణించాడు. అతను సరస్సు ఒడ్డున నిలబడి "శివ్సి, శివ్సి" అని పిలిచాడు. ఆమె పేరు విని ఆశ్చర్యపోయిన ఆమె, నన్ను ఎవరు మోసం చేశారు? ఏ యక్షిని కూడా నా గురించి చెప్పదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అనుకుంది. రాజభవనంలో తనతో కలిసి జీవించమని యువరాజు మరోసారి ఆమెను వేడుకున్నాడు. నేను 2 షరతుల మీద నీ భార్యని అవుతాను. వారానికొకసారి నేను మిమ్మల్ని విడిచిపెట్టి రావడానికి మీరు నన్ను అనుమతించాలి. అలానే నన్ను అనుసరించకుండా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తాను లేదా నేను ఏమి చేస్తాను అని మీరు నన్ను అడక్కూడదు. మీరు ఈ పనులు చేస్తానని నాకు ప్రమాణం చేయండి. మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటే నేను మీ భార్యనవుతాను అని ఆమె చెప్పింది. ఈ 2 షరతులను పాటిస్తానని యువరాజు గట్టిగా వాగ్దానం చేశాడు. వెంటనే వారు వివాహం చేసుకున్నారు. భూమిలో ఏ జంటా లేని అంత సంతోషంగా వారిద్దరూ జీవిస్తున్నారు. యువరాజు మరియు అతని భార్య కోట యొక్క ఆరుబయట గుర్రంపై స్వారీ చేయడం లేదా జింకలను వేటాడ్డంలో అందమైన సమయాన్ని గడుపుతూ ఉండేవారు. యువరాజు తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు అనేక రకముల బహుమతులు ఇచ్చేవాడు. ఆమె చేతివేలికి ఒక వజ్రపు ఉంగరం కూడా పెట్టాడు. అలానే తాను మాట ఇచ్చిన విధంగా ఆమెను ఎటువంటి ఆరాలు తీసేవాడు కాదు. సంవత్సరాలు గడిచే కొద్దీ వారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి పుట్టారు. 9 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ప్రతి శుక్రవారం రాత్రి అతని భార్య ఎక్కడికో వెళ్లేది. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అని యువరాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. తరువాత ఏం జరిగిందో తదుపరి కథలో కొనసాగుతుంది. దీనిలో యువరాజు తన వాగ్దానాలను నిలబెట్టుకోగలడా లేదా అని మనం తెలుసుకుందాం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది నిజాయితీ మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. మీరు మరిన్ని అద్భుతమైన కథలు వినాలనుకుంటే అప్పుడు స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఇది అప్పుల్ స్టోర్ మరియు ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరిన్ని కథలు మరియు అప్డేట్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి. ఈ కథను వింటున్నదానికి మీకు ధన్యవాదాలు.